ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. 2026 ఫిబ్రవరి మాస ఫలితాల్లో తులారాశి వారికి ఏ విధంగా ఉంది? తులారాశి వారికి కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదముల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదంలో జన్మించిన వారికి ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. నక్షత్రాలు తెలియని వారు మరి తులారాశిని ఎలా చూసుకోవాలి అంటే, మీ పేరులో మొదటి అక్షరం రా కానీ, రీ కానీ, రూ కానీ, రే కానీ, రో కానీ, తా, టీ, తూ, తే అనే అక్షరములు మొదటిగా ఉన్నవారు ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ చూసుకోవడం చాలా మంచిది. ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా వీరికి వర్తిస్తాయి. అయితే ఈ తులారాశి వారికి ఈ మాసంలో ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా గంతులు వేస్తారు. అంటే అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారు, అన్ని విధాలుగా విజయాన్ని సాధిస్తారు, అన్ని రంగాలలోనూ ముందంజ వేస్తారు. మీ తెలివితేటలతోటి అద్భుతమైనటువంటి స్టేజికి వెళ్ళగలుగుతారు ఈ తులారాశి వారు ఈ మాసంలో. ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా చకచక పూర్తి చేసుకోగలుగుతారు. గృహాలు కొనుక్కోవాలి అనుకునేవారు కూడా గృహాలు కొనుగోలు చేసేటువంటి యోగం ఉంటుంది. అనుకోకుండా మీకు బ్యాంక్ నుంచి లోన్ రావడం, అనుకోకుండా కొన్ని గృహాలు మీకు అనుకూలంగా కొనుక్కుండే విధంగా రావడం, తప్పకుండా గృహంలో గృహప్రవేశం చేయడం కూడా జరుగుతుంది. విల్లాలు కొనుక్కోవాలి అనుకునే వారికి కూడా విల్లాలు కొనుగోలు చేయగలుగుతారు. చిరాస్తులన్నీ కూడా అద్భుతంగా డెవలప్ చేసుకోగలుగుతారు. నగర చివరాల్లో మంచి మంచి భూములు కొనుక్కోగలుగుతారు, మంచి మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. మీ యొక్క పిల్లల గురించి, వారి యొక్క భవిష్యత్తు గురించి మీరు ముందంజ వేయడం కూడా జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులు మంచి మంచి ప్రమోషన్స్ పొందగలుగుతారు, అధికారుల మంచి పదవుల్లో ఉండగలుగుతారు, రాజకీయ నాయకులు వీరికి సహకరించడం జరుగుతుంది, అధికారులు కూడా వీరికి సహకరించడం జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మంచి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా వీరికి సహాయ సహకారాలు అందుతాయి. విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు. అలాగే కుటుంబంలో అందరూ కలిసి తీర్థయాత్రలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలలో మంచి లాభాలు పొందగలుగుతారు. ప్రయాణాల వల్ల మంచి ఫలితాలు కూడా ఉంటాయి. ఆరోగ్యపరంగా చాలా బాగుంది. దీర్ఘకాలిక రోగాల నుంచి కొంత వైద్యుల సహాయ సహకారాలతోటి బయటపడతారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. స్త్రీలు కూడా ఉన్నత పదవుల్ని అధిరోహిస్తారు. మంచి ఉద్యోగాలు కూడా దొరికేటువంటి సూచన కనిపిస్తున్నాయి వీరికి. విద్యార్థులకు తోటి విద్యార్థులతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. చెడు స్నేహాలకి దూరంగా ఉండండి, చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి. విద్యార్థులు చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి. తల్లిదండ్రుల ఆస్తులు తప్పకుండా మీకు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. సోదర సోదరీమణులు మీకు సహకరిస్తారు. మీ ఆస్తుల్ని మీరు బాగా డెవలప్ చేసుకోగలుగుతారు. నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా చకచక ముందుకు సాగుతాయి. సంఘంలో మీకు పరపతి బాగా పెరుగుతుంది. సంఘంలో ఉన్నవారు మీకు బాగా సహకరిస్తారు. అలాగే సంతాన సౌఖ్యం ఉంది. సంతానం వల్ల కొంత మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే వ్యాపారంలో మంచి లాభాలు పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. నూతన పరిచయాలు, స్త్రీలకి పురుషులు పరిచయాలు అవుతారు, పురుషులకి స్త్రీలు పరిచయం అవుతారు. ఇలా పరిచయాల వలన కొంత మెరుగు కనిపిస్తుంది, అభివృద్ధి కనిపిస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎప్పటి నుంచో కొనుగోలు చేయాలి అనేటువంటి బంగారు ఆభరణాలని కొంతమేర కొనుగోలు చేసేటువంటి
అవకాశం ఉంది. అలాగే వాహనాలు, మీకు నచ్చిన ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్లు కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు రకరకాల వ్యాపారాల్లో రకరకాల పెట్టుబడులు పెట్టడం కూడా జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విదేశాల్లో వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలతో వివాహం చేసుకోవాలన్నటువంటి మీ కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది. వివాహం కాని పురుషులకు కానీ వివాహం కాని స్త్రీలకు కానీ కుటుంబంలో అన్ని విధాలుగా కొంత శుభవార్తల్ని వినగలుగుతారు. అలాగే ప్రేమికులు అన్యోన్యతగా ఉంటారు. ప్రేమ వివాహాలు కూడా జరుగుతాయి. అలాగే కుటుంబంలో ఈ మాసం చివరిలో ఒక మంచి శుభవార్తతోటి సంతోషంగా ఉంటారు. ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు వీరు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. అలాగే గాయత్రి మాతని దర్శించి కుంకుమ పూజ చేయించుకోండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మా దగ్గరున్న నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ, షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ కానీ, మీ పిల్లల చదువులో వెనకం చేస్తున్నారా, కాన్సన్ట్రేషన్కి సంబంధించిన ఆయిల్స్, తర్వాత కాలసర్ప దోషాలకు సంబంధించిన ఆయిల్స్, తర్వాత పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్, రకరకాలైనటువంటి ఆయిల్స్, బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన ఆయిల్స్, ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయి. వాటి వల్ల మీ సమస్యలని సులభంగా తొలగించుకోవచ్చు. ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు ముందుకు సాగచ్చు. ఆర్థిక పరంగా కూడా దెబ్బతింటున్నారా, వాటికి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి. బిజినెస్లో దెబ్బతింటున్నారా, బిజినెస్లో అభివృద్ధి పొందడానికి ఆయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ మీ కొరకు మేము తీసుకొచ్చాం. మీరు నన్ను సంప్రదించండి. అద్భుతమైన ఫలితాలు పొందండి. మీ సమస్యల్ని పరిష్కారం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.